హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాహిన్ వరల్డ్. పచ్చి మామిడికాయని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఈ వీడియోలో పచ్చి మామిడికాయతో ఇన్స్టెంట్గా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఇన్స్టెంట్ పచ్చడి కోసం 2 మీడియం సైజు మామిడికాయలను శుభ్రంగా కడిగి దాన్ని పీల్ చేసి చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇలా కోసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో వేసి అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా క్రిస్టల్ సాల్ట్, 4 లేదా 5 వెల్లుల్లిపాయలు. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 ఫుల్ టీ స్పూన్ కారం అయితే తీసుకున్నాను. ఈ మామిడికాయల పుల్లదనానికి బ్యాలెన్స్ చేయడానికి కారం అయితే ఇంత సరిపోతుంది. వీటన్నిటిని పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా బరకగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న అన్నిటిని పక్కకు పెట్టుకోండి. ఒక కడాయిలో ఆయిల్ వేయకుండా 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి డ్రై రోస్ట్ అయితే చేయండి. ఇలా డ్రై రోస్ట్ చేస్తున్న సమయంలో ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఆవాలు, మెంతుల్ని పౌడర్ చేసుకోండి. అదే సేమ్ ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒకవేళ మీరు పచ్చడి నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆయిల్ క్వాంటిటీని కొద్దిగా పెంచుకోండి. ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించి కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. చేసుకున్న ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసి పోపు అంతా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చి మామిడికాయ పేస్ట్ని ఈ పోపులో వేసి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ పచ్చి మామిడికాయ పేస్టులో నుంచి పచ్చిదనం పోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న సమయంలో మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఆవాలు, మెంతుల్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ మామిడికాయ ఇన్స్టెంట్ పచ్చడిని చల్లార్చుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ పచ్చడి 5 లేదా 7 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటుంటే రిమైనింగ్ పచ్చడి మొత్తం ఫినిష్ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ తొక్కు పచ్చడి. ఇలాంటి టేస్టీ, సింపుల్ అండ్ ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.